ఇప్పటికైనా తెలిసిరా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరు అనేది? పవర్లకు వచ్చేందుకు ఎంత దంలాడినరో అంతకెక్కువ ముఖ్యమంత్రిని ఎవరిని అనేందుకు అంతకంటే ఎక్కువ దంలాడిర్రు. మొత్తానికి ఎవరిని ఫైనల్ చేసిర్రు? ఇగో గీసార్ను ఫైనల్ చేసిర్రు. ఊరించి ఆఖరికి కేరళ సీఎం గా వీడి సతీష్ అన్ను పెట్టింది హస్తం పార్టీ అధిష్టానం. ఫలితాలు వచ్చి చాలా రోజులైనా కేరళ సీఎం కుర్చీ కోసం కేసీ వేణుగోపాలం సతీష్ గట్టిగానే పోటీ పడ్డారట. గెలిచిన ఎమ్మెల్యేలల్లా వేణుగోపాలానికి కొందరు జేజేలు వలికితే ఇంకా కొంతమంది సతీష్ కు వలికిర్రట. మీదికెళ్లి రాహుల్ గాంధీ కాడ జర పట్టున్న లీడర్లు కూడా కేసీ వేణుగోపాలం అయితేనే మంచిగా ఉంటదని గట్టిగానే పట్టుబట్టిరట. అయితే కేరళలో పినరయ్ విజయం తోటి పోటీ ఇవ్వడి ప్రతిపక్ష నేతగా ప్రజల మనసు గెలుచుకున్నాడు. వేణుగోపాల్ అధిష్టానం కాడ మంచి చెడ్డలు చూసుకున్నాడు. అయితే పబ్లిక్ ల పేరున్న లీడర్ అయితే జనాలు కూడా మెచ్చుకుంటారని అధిష్టానం అన్ని కోణాలలో ఆలోచన వేసి చర్చల మీద చర్చలు పెట్టి ఆఖరికి ఈసారి సీఎం గా వీడి సతీష్ ను ప్రకటించింది. 2001 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. పార్టీ పవర్లున్నా లేకున్నా చెయ్యి గుర్తు నిడిచిపెట్టకుండా పట్టుకున్నాడు. విధేయతకు పనితనానికి దక్కిన గౌరవం అని అంటున్నారు.